జీపీఏ మీరు ఇప్పుడు చెప్పినప్పుడు కానీ ఇంతకుముందు చెప్పింది కానీ అది ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అనే కాంట్రాక్ట్ యాక్ట్లోని చట్టానికి సంబంధించిన అంశం. ప్రిన్సిపల్ చనిపోయినా ఏజెంట్ చనిపోయినా ఆ జీపీఏ ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. జీపీఏకు జీవం ఉండదు. అయితే సేల్ కమ్ జీపీఏ అనే అంశానికి వచ్చినప్పుడు ఉదాహరణకు ఎవరైతే వ్యక్తి కొనుగోలు చేసిండో అతను జీపీ హోల్డర్ అవుతుండు, ఎందుకంటే జీపీ అతనికి వస్తుంది. ఎవరైతే ఆస్తిని అమ్మిండో అతను ప్రిన్సిపల్ అవుతుండు. ఇప్పుడు ప్రిన్సిపల్ చనిపోతే ప్రిన్సిపల్ వారసులు వచ్చి ఈయనకు రెగ్యులర్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వస్తే అప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుంది, లేకపోతే వీళ్ళకి హక్కులు సంక్రమించవు. అదేవిధంగా కొనుగోలు చేసిన వ్యక్తి చనిపోతే అతని వారసులకు మళ్ళీ బతికున్న ప్రిన్సిపల్ అంటే అమ్మిన అతను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తేనే చెల్లుతుంది. సరే, మీరు అడిగిన రెండో అంశంలో రెండు కూడా పోతాయని అడిగారు. అగ్రిమెంట్ ఉంటుంది, అది రిజిస్టర్డ్ కాబట్టి. అది రిజిస్టర్డ్ కాదనుకోండి, సేల్ కమ్ జీపీఏ అనే అగ్రిమెంట్ రాయించుకుంటే మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ అగ్రిమెంట్ కూడా అక్కడ వ్యాలిడిటీ కోల్పోతుంది. కానీ రిజిస్టర్డ్ సేల్ కమ్ జీపీఏ అయినప్పుడు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి అగ్రిమెంట్ పార్ట్ ఉంటుంది, జీపీఏ పార్ట్ పోతుంది. అయితే అగ్రిమెంట్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ పార్ట్ను బేస్ చేసుకొని ఏ కారణం చేతనన్నా అవతల వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరిస్తే, ఒకవేళ కొనుగోలు చేసిన వ్యక్తే చనిపోయిండు, అతని వారసులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటారు. అమ్మిన వ్యక్తి ఆయన చనిపోయింది కాబట్టి నేను పోకుంటే నాకు ఎంతో కొంత మేలు అవుతుందనో లాభం అవుతుందనో అనుకుంటే ఆ క్రమంలో అతను రాకపోతే అతను రప్పించడానికి కోర్టుకు వచ్చి కేసు వేసుకోవచ్చు. కొనుగోలు చేసిన వ్యక్తి బతికే ఉన్నాడు, అమ్మిన వ్యక్తే చనిపోయిండు, అంటే జీపే ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు.